హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఉదయం అయితే వంట చేసే పని లేదు, టిఫిన్లు చేసే పని లేదు. ఒక్కొక్క రోజు మనకు అలా కుదిరిద్ది కదా. నైట్ అయితే చికెన్ వండాను, బిర్యానీ చేశాను, అవే ఉన్నాయి. ఇంకా బిర్యానీ అలాగనే ఉంచాను అనుకోండి, పాడైపోయింది కదా. అందుకని ఉదయం టిఫిన్ కింద బిర్యానీ తినొచ్చులని టిఫిన్ అయితే ఏమి చేయట్లేదు. ఇంకా చికెన్ అయితే ఉంది, చికెన్ కూడా చాలా ఉంది, బిర్యానీ కూడా చాలా ఉంది. నైటే చేశాను, నిన్న ఉదయం కాదు చేసింది, నైట్ చేశాను. అందుకనే బిర్యానీ పాడవకుండా ఉండిద్దిలని ఇంకా ఉదయం టిఫిన్ కింద అయితే ఇదిగోండి బిర్యానీ. ఈ మధ్య చికెన్ తెచ్చుకోక కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా కోళ్ళకి ఏదో రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా, ఇంకా అప్పటి నుంచి అయితే చికెన్ తెచ్చుకోవట్లేదు. ఇంకా నిన్నే తీసుకొచ్చాము. నవీన్ గొడవ చేస్తున్నాడులే చికెన్ కావాలి కావాలి అని చేపలు తీసుకొద్దాం అనుకున్నాం అసలుకి. కానీ చేపలు అసలుకి లేవంటండి. గంట సేపు కూర్చున్నా కూడా చేపలు లేవంట. వస్తాయి కూర్చోండి అంటున్నారంట, కానీ తీసుకురాలేదంట. ఇంకెందుకులా అని చెప్పేసి ఇంక ఇదిగోని చికెన్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు తినొచ్చు, ఏ ప్రాబ్లం లేదు, వండుకొని తినొచ్చు, ఏమీ కాదు అని డాక్టర్లు కూడా చెబుతున్నారు కదా. ఇంకా అందుకనే చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా నైట్ అయితే చికెన్ వండేసి బిర్యానీ చేశాను. నవీన్ బిర్యానీ చేయమన్నాడు, చికెన్ తినక చాలా రోజులు అవుతుంది కదా అని. మొన్న సరుకులు తెప్పించినప్పుడైతే బాస్మతి బియ్యం 1 కేజీ తెప్పించాను, ఎప్పుడన్నా బిర్యానీ చేసుకోవడానికి ఉంటాయిలే అని. ఇంకా అవి కొంచెం వేశాను, కొంచెం ఏమో నార్మల్ బియ్యం ఉంటాయి చూడండి, మనం రోజు రైస్ వండుకుంటాం కదా, ఆ బియ్యం అయితే కొంచెం వేశాను. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బిర్యానీ వండేటప్పుడు, చికెన్ వండేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంక తీయలేదు. ఎప్పుడు చికెన్ వండేటప్పుడు, బిర్యానీ వండేటప్పుడు వీడియోలు తీస్తూనే ఉన్నా కదా అని ఇంక ఈసారి అయితే తీయలేదు. చికెన్ అయితే వేడి చేస్తున్నాను, ఒక పొయ్యి మీద చికెన్ పెట్టేశాను. ఇంకా బిర్యానీ అనేది మనం వేడి చేయడానికి వీలుండదు కదా. చికెన్ ఎప్పుడు కొంచెం మిగిలినా సరే వేడి చేసుకుంటాం, తింటుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ బిర్యానీ ఎందుకనో నిల్వ ఉండదు, పాడైపోయిద్ది. మన నార్మల్ రైస్ ఉంటుంది చూడండి, అదైతే ఉంటుంది. మనం నైట్ అన్నం వండుకుంటే మిగిలిద్ది కదా, మళ్ళీ తెల్లారి 1 గంట 2 గంటల దాకా నార్మల్ రైస్ బాగానే ఉంటుంది. కానీ బిర్యానీ ఉండదు, మెత్తబడిపోయిద్ది ఎందుకనో కానీ. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, స్నానానికైతే ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు పాల గిన్నె ఉంది, పాలు తీస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే బిర్యానీ తినడు, ఒక పూట తినటమే కష్టము, ఇంకా రెండో పూట తినాలంటే అస్సలుగా తినడు. అందుకని ఫ్రిడ్జ్లో చపాతీ పిండి ఉంది. నిన్న పూరీలు చేశాను కదా, పూరీలు చేయంగా పిండి అయితే కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను. అమ్మయ్య బతికిపోయాలే, ఇంకా మా ఆయనకైతే చపాతీలు చేసి పెట్టచ్చులే అని ఇంకా ఫ్రిడ్జ్లోంచి పిండి అయితే తీసి బయట పెట్టాను. ఇంకా వంట చేసే పని అయితే లేదు కదా, అంట్లు కడుగుదాం అనుకున్నాను ఉదయాన్నే. కాకపోతే చికెన్ గిన్నె అలాగనే ఉంది, బిర్యానీ గిన్నె అలాగనే ఉంది, ఇంకా అంట్లన్నీ అలాగే ఉంచుకొని ఇంకా మళ్ళీ ఏం కడుగుతామని చెప్పేసి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత కడిగేయచ్చులే అని ఇప్పుడైతే కడగలేదు. ఇంకా మంచం మీద దుప్పట్లో దీంట్లో అవి ఉండే కదా, అవి అయితే తెస్తున్నాను. ఇక్కడ పక్కన ఇంకొక మంచం వేస్తాం కదా, నవీన్ నేను పడుకుంటాము. ఇంకా ఆ మంచం అయితే తీసి బయట పెట్టాను. ఆ మంచం మీద ఉన్న దీంట్లో అవన్నీ తీసి అయితే అరమారలో పెట్టాను. ఇంకా ఇదిగోండి దుప్పట్లు. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నా సరే ఇంకా ఈ దుప్పట్లే కప్పుకుంటున్నాం ప్రస్తుతానికి, ఇవే వాడుతున్నాము. దుప్పట్లు కూడా మడతేశాను. ఈ దుప్పట్లు చాలా లావుగా మందంగా ఉంటాయండి. ఒక పక్కన పెట్టినా సరే ఇవే చాలా హైట్గా ఉంటాయి, వేరే దుప్పట్లు పెట్టడానికి కూడా వీలుండదు, అంత మందంగా ఉన్నాయి. ఇంక ఈ 2 దుప్పట్లే వాడతాం, వేరే దుప్పట్లు ఏమి ఉండవు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా బెడ్షీట్ అయితే నీట్గా సర్జ్ చేసేసాను. ఇంకా కర్టన్స్ అవి కూడా నీట్గా అయితే చేశాను. ఇంకెవరైనా వచ్చినా సరే ఇబ్బంది ఉండదు కదా, చూడటానికి నీట్గా ఉంటుంది కదా బెడ్షీట్ కనుక సర్జ్ చేసి పెట్టేస్తే. ఇంకా హాల్ అయినా ఏదైనా మాకు ఇంకా అక్కడే కదా, ఎవరైనా వచ్చినా సరే ఇంకా ఆడే కూర్చుంటారు. అందుకని కొంచెం ఆ ప్లేస్ బట్టికి నీట్గా అయితే ఉంచాను. ఇంకా బిర్యానీ చికెన్ ఉన్నాయి కదా, ఇంకా నవీన్కి టిఫిన్ కింద అయితే ఇదిగోండి బిర్యానీ పెట్టాను. బిర్యానీ పెట్టి కొంచెం చికెన్ వేసి కలిపిస్తున్నాను. కలిపించాను అనుకోండి ఇంకా తింటాడు కదా. ఈ చిన్న ప్లేట్లో కలుపుకొని తినడానికి పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది, కింద పడేస్తారు, మళ్ళీ మనమే అదంతా క్లీన్ చేసుకోవాలి. అందుకనే కలిపి అయితే ఇస్తున్నాను. స్కూలుకి కూడా ఇంకా నార్మల్గా అదిగోండి రైస్ అయితే వండుతున్నాను. రైస్ వండి చికెనే పంపిస్తాను. పిల్లలు కూడా అందరూ చికెనే తెచ్చుకుంటారంట. సండే వెళ్ళిందంటే ఇంకా మండే రోజు అందరూ ఎక్కువ శాతం చికెనే తెచ్చుకుంటారంట. ఎవరన్నా తీసుకొచ్చుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. ఇంకా మా ఆయనకి టిఫిన్ అయితే చపాతీలు చేస్తున్నాను. నవీన్ అయితే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను. ఇంకా చపాతీలు 2 చపాతీలే అవుతున్నాయి, కొంచెం పిండే మిగిలింది. ఇంకా నేను కూడా బిర్యానీనే తింటాను. పిండి ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా, కొంచెం గట్టిగా ఉంది. చపాతీ చేయటానికి అంత సాఫ్ట్గా అయితే రావట్లేదు,
కొంచెం గట్టిగా రుద్దాల్సి వస్తుంది. పిండేసి రుద్దినా కూడా కొంచెం కష్టంగానే గట్టిగా ఉన్నాయి. కొంచెం గట్టిగా అదింపెట్టి రుద్దాల్సి వస్తుంది. కానీ చపాతీ మాత్రం బాగా పొంగుతుంది. పెనం మీద చపాతీ వేసా కదా, అదైతే బాగా పొంగుతుంది. నైటే మా ఆయన బిర్యానీ వద్దు, నాకు రైసే వండమన్నాడు. ఇంకా ఒక్కళ్ళ కోసం ఏం వండుదాంలే, బిర్యానీ కూడా కొంచెం ఎక్కువే ఉందిలే అని చెప్పేసి ఇంకా రైస్ అయితే వండలేదు. ఇంక ఈ పూట కూడా బిర్యానీ తినమంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు. అందుకనే చపాతీలు అయితే చేస్తున్నాను. చపాతీ చూడండి ఎలా పొంగిందో, బాగా పొంగింది కదా, పూరి పొంగినట్టు పొంగింది చపాతీ మాత్రం. ఇలా పొంగితే చపాతీలు భలే టేస్ట్గా ఉంటాయి కదా, భలే ఉంటాయండి, మెత్తగా తినడానికి భలే సాఫ్ట్గా ఉంటాయి. చపాతీల్లోకి కూర ఇంకా చికెనే వేసిస్తాను. ఇంకా మాకు అన్నంలో కూడా ఈరోజు చికెనే. ఇంక ఈరోజు అంతా చికెనే. తర్వాత నేను ఒక చెంబు వేడి నీళ్ళు అయితే తాగాను. వేడి నీళ్ళు తాగాను అనుకోండి, ఆకలి అవ్వదు. ఇంకా ఈ పనులు చేసుకోవడానికి నాకు కొంచెం హుషారుగా ఓపికగా ఉండిద్ది, బద్ధకం లేకుండా ఉండిద్ది. అందుకనే నేను ప్రతిరోజు వేడి నీళ్ళు అనేది తప్పనిసరిగా తాగుతాను. ఒకవేళ మర్చిపోయినా సరే, తర్వాత అయినా టిఫిన్ తిన్న తర్వాత 1 గంట తర్వాత అయినా సరే నీళ్లు వేడి చేసుకొని అయితే తాగుతాను. ఇంక ఇదిగోండి అంట్లు చూడండి, చాలా అంట్లు ఉన్నాయి. ఈ అంట్లన్నీ కడిగేసేయాలి. ముందు గిన్నెలో ఉంటాయి కదా మెతుకులు, అన్నం మెతుకులు, చికెను తిన్నాం కదా, ఇంకా అవన్నీ ఎముకలు అవన్నీ మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను. అంట్లు కడగబోయే ముందు ఈ గిన్నెలన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ గిన్నెలో ఉన్న మెతుకులన్నీ తీసేసేయాలి. తీసేసేసి తర్వాత అంట్లు రుద్దాలి, తర్వాత వాటర్ పోసి కడగాలి, మళ్ళీ వీటిని అరమారలోకి సర్దుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుందండి అంట్లు కడగటానికి కూడా. ఈ ప్లేట్ అయితే నేను పొయ్యి కింద పెట్టుకుంటాను, గ్యాస్ పొయ్యి కింద. నిన్న టీ అయితే పొంగిపోయినాయి, చాలా టీ పొంగిపోయినాయి. ఇంకా మొత్తం ప్లేట్ నిండా పడ్డాయి. అందుకని ఇంకా ప్లేట్ అయితే కడగటానికి అయితే వేశాను. ఇంకా ఇదేమో చపాతీలు చేశాను కదా, చపాతీలు చేసే పెనం అది బాగా నల్లగా అంతా పైన అయితే నల్లగా పేరుకుంది. మనం చపాతీలు కాల్చేటప్పుడు గ్యాస్ హైలో పెడతాం కదా, పెనం అంతా నల్లగా మాడిపోయింది. ఇంకా అందుకనే దీన్ని కూడా రుద్దేద్దామని అంట్లో అయితే వేశాను. దోశల పెనం అయితే తక్కువ కడగను. దోశలు పైపోయే ముందు కొంచెం వాటర్ పోసి నార్మల్గా కడుగుతాను. కానీ చపాతీల పెనం అయితే మాత్రం ఇంకా అంట్లు రుద్దేటప్పుడు అంట్లో వేసి ఇంకా పీస్ తీసుకొని రుద్ది అలా అయితే కడుగుతాను. ఎందుకంటే అది నల్లంగా పింకులాగా పేరుకొని ఉంటుంది. మళ్ళీ చపాతీలు కాల్చేటప్పుడు దాని నిండా నల్లంగా అంటుకుంటుంది. అంట్లు కడిగేసి బట్టలు అయితే ఉతికేసాను. ఎండ మాత్రం భలే ఎండ వస్తుందండి. ఇంకా అందుకనే బయట కసువులు ఊడ్చుకొని బండ్ల తుడుచుకొని ఈ పని వాటికి చేసుకుందాంలే, తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంకా నిదానంగా పని అనేది చేసుకోవచ్చునని టిఫిన్ కూడా తినలేదు. టిఫిన్ తినకుండా ఇంకా కసువులు ఊడటం అయితే మొదలుపెట్టాను. ఇదిగోండి ఈ గొంతులో అయితే ఆకు చూడండి ఎంత ఆకు రాలిందో. చూడండి అసలు ఎంత ఆకు వస్తుందో. చూడటానికి చిన్నగా ఉంది, ఎక్కువ ప్లేస్ కూడా లేదు. అయినా కానీ చూడండి ఎంత ఆకుందో. పక్కన చెట్టు ఉంది కదా, నేరేడు చెట్టు ఉంది. ఇంకా ఆ చెట్లు ఉండేటప్పటికి ఆకు మొత్తం రాలుతుంది. ప్రతిరోజు ఊడుస్తూనే ఉన్నానండి. ప్రతిరోజు ఉదయం పూట ఊడుస్తాను, సాయంత్రం పూట అయితే ఊడవను. ఇంకా ఊడ్చినా కానీ చూడండి ఎంత ఆకు వచ్చేసిందో. గోడ మీద ఉంటుంది మళ్ళీ దుమ్ము. కసు ఊడ్చేటప్పుడు గోడ మొత్తం ఊడ్చుకుంటా వెళ్తాను, తర్వాత ఇంక ఈ గొంది ఊడ్చుకుంటా వస్తాను. ఇంక ఈ ఆకు మొత్తం ఇక్కడే కుప్ప చేస్తాను. కుప్ప చేసి ఎత్తేసి ఇంకా డస్ట్బిన్ ఉంది కదా, డస్ట్బిన్లో పడేస్తాను. ఇటు గోడ పక్కన పడేద్దామంటేనేమో ఇంకా అంతా ఆకంతా రాలిద్ది, మన ఇంటి పక్కన ప్లేసే కదా, పాడైపోయిద్ది, ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఆ ఆకంతా గాలి వచ్చిందంటే ఇంటి ముందుకే వచ్చేసిద్ది. అందుకని మొత్తం ఎత్తేసి డస్ట్బిన్లో అయితే పడేస్తాను. బయట గొంతులు, పంచ, వరండా మొత్తం అయితే కసువులు అయితే ఊడ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఇది కూడా మొత్తం అయితే తుడుచుకుంటా వస్తున్నాను. గొంతులు అవైతే ఏం కడగట్లేదు. ఇంకా బయట పంచ ఉంది కదా, పంచాను ఇంకా బయట ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ ఇంక అంతవరకు అయితే తుడుస్తాను. నిన్నైతే వాటర్ పోసి కడిగాను బయట ప్లేసు. ఇంక ఈరోజు అయితేనేమో తుడుస్తున్నాను. ఎండ ఎక్కువగా రావటం వల్ల కొంచెం ఎండబడ్డదంటే చాలండి, బయటకు వచ్చి అస్సలు పనులు చేయలేకపోతున్నాం. అందుకనే మాలాగా ఇలా ఓపెన్ ప్లేస్లు ఎక్కువగా ఉన్న వాళ్ళు ముందు బయట పని చేసుకోండి. బయట పని చేసుకున్న తర్వాత చిన్నగా నిదానంగా ఇంట్లో పని చేసుకోవచ్చు. ఎప్పటికే చేసుకున్నా ఇంక ఇబ్బంది ఉండదు మనకి. అసలు బయటికి వచ్చి పని చేయాలంటే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. సాయంత్రం చేద్దామనుకుంటే సాయంత్రం 5 అయ్యేదాకా బయటకు రాలేకపోతున్నాం, అంత ఎండగా ఉంటుంది. రోజు అయితే నేను టిఫిన్ తినేసి ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఇంక ఈరోజు టిఫిన్ తినేటప్పటికి ఇంకొక అరగంట లేట్ అయింది. ఇంకా అరగంట లేట్ అయిందంటే మళ్ళీ ఈ పనులు చేయలేములే అని చెప్పేసి ముందే చేస్తున్నాను. ఇంక ఇదిగోండి ఒక చుక్క నీళ్ళు అయితే చల్లాను. నీళ్ళు చల్లి మొత్తం తుడుచుకుంటా వస్తున్నాను. బకెట్ దగ్గర ఉంటుందండి, గాబు దగ్గరే కదా, టబ్లో బకెట్లో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళల్లో కర్రను జాడిచ్చి తుడుచుకుంటా వస్తాను. నార్మల్గా ఉట్టి కర్రతో ఏం తుడవను, బకెట్లో ముంచి కర్రను పిండే తుడుస్తాను.
అసలకే మాకు దుమ్ము ఎక్కువండి. ఎలా పడితే అలా తుడిచాను అనుకోండి బండ్లు మురికి మురికిగా ఉంటాయి. ఇలా నీట్గా ఉంటాయా చూడటానికి? వరండాలో మంచాలు ఉన్నాయి కదా, మంచాల వెనక కూడా నీట్గా తుడుస్తానండి. ప్రతిరోజు తుడిచినా సరే మంచాల వెనక కుర్చీల కింద ఏమన్నా వస్తువులు అడ్డం ఉంటే అవి తీసేసి అంతా నీట్గా తుడుస్తాను. ఎలా పడితే అలా తుడుచుకోవడానికి మన ఇల్లే కదా, ఎందుకు అలా తుడుస్తాము. ఇంక ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను. ఈ పనులన్నీ చేసేటప్పటికి ఇంకా బాగా ఆకలిందండి. నైట్ బిర్యానీ తిన్నా కదా, ఉదయం అయితే సరిగ్గా అరగదేమని అనుకున్నాను. ఇంక ఇప్పుడు టైం 9 దాటింది కదా, 9:30 అయ్యింది. 9:30 అయ్యేటప్పటికి ఇంకా బాగా ఆకలి అవుతుంది. ఇంక ఇప్పుడైతే బిర్యానీ చికెన్ వేసుకొని చక్కగా కూర్చొని అయితే తింటున్నాను. ఇప్పుడు తినేసి ఇంకా తర్వాత చిన్నగా ఇంట్లో పని అయితే చేసుకోవచ్చు. ఇంట్లో పని కూడా ఇంకా ఎక్కువ గదులు ఏమున్నాయి, బయట పంచ తుడిచాను, ఇంకా ఉంది ఇప్పుడు నేను కూర్చున్న గదను ఇంకా వంటగది, ఈ 2 గదులే కదా ఉంది. ఈ 2 గదులు ఎక్కువ టైం అయితే పట్టదు, ఒక అరగంటలో అయితే అయిపోతాయి. టిఫిన్ తినేసి ఇంకా తర్వాత ఈ పని మొదలు పెట్టుకుంటే ఒక అరగంట, ఇంకా అంతకంటే ఎక్కువ పట్టదు. అంటే ఏమైనా వస్తువులు ఉంటే తీసి తుడిచి అలా క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ సమయం పట్టిద్ది. నార్మల్గా ఊడవటం తొడవటం అయితే ఏముందండి 10 నిమిషాల్లో అయిపోయిద్ది. బిర్యానీ చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఆరిపోయినా కూడా బిర్యానీ తింటుంటే టేస్ట్ బాగుంది. మన హోటల్లో తింటాం చూడండి బిర్యానీ, సేమ్ అదే టేస్ట్గా ఎంత బాగుందో. హోటల్లో తెచ్చుకొని డబ్బులు వందల వందలు ఖర్చు పెట్టే కంటే ఇలా బియ్యం కొనుక్కొచ్చుకొని ఇంట్లో చేసుకోవటమే చాలా బెస్ట్.